ఫ్రెండ్స్, నేను చిలికిన బర్రె మేగడ, బర్రె నుంచి వచ్చిందండి ఈ మేగడ. సో ఫ్రెష్గా చూపిస్తాను చూడండి. చేసిన తర్వాత మేగడ సపరేట్ చేసి నేను కాగబెట్టిన తర్వాత నెయ్యి చేస్తా. కాగబెట్టేటప్పుడు కొంచెం మెంతులు కలుపుతాను అందులో. బాగా మంచిగా కాగిన తర్వాత ఇటువంటి నెయ్యి వస్తుందండి. మరి మీలో ఎంతమంది చేస్తున్నారు ఇట్లా? ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం మెంతులేసి దీన్ని కాగబెడితే ఈ నెయ్యి వస్తుందండి. మీలో ఎంతమంది చేస్తున్నారు ఇట్లా? మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.